ఒకప్పుడు పరమశివుడంటే ప్రాణం పెట్టే ఒక మహాభక్తుడు ఉండేవాడు. అతడు శివుణ్ణి ఎంతగా ఆరాధించేవాడంటే స్వయంగా పరమశివుడే ప్రతిరోజు కైలాసం నుండి దిగి వచ్చి అతని పూజలను స్వీకరించేవాడు. కానీ ఆ భక్తుడికి ఒక పెద్ద అహంకారం ఉండేది. అదేంటంటే అతడు శివుడిని మాత్రమే పూజించేవాడు, పార్వతీదేవిని మాత్రం దేవతగా కూడా గౌరవించేవాడు కాదు. ఆ అహంకారమే ఒకరోజు అతని రాజ్యాన్ని శ్మశానంగా మార్చింది. ఆ మహాభక్తుడు ఎవరు? పార్వతీదేవి కోపానికి కారణమైన ఆ సంఘటన ఏంటి? అంకాలమ్మ తల్లి ఈ లోకంలో ఎలా అవతరించింది అనే ఈ మహత్తరమైన దైవ కథను ఇప్పుడు తెలుసుకుందాం. అలనాటి కాలంలో శివనందుల కోటకు 76 ఆమడల దూరంలో కాశీ క్షేత్రం ఉండేది. ఆ కాశీ క్షేత్రానికి 76 ఆమడల దూరంలో కనకాద్రి ఉండేది. ఆ కనకాద్రికి 76 ఆమడల దూరంలో ఉన్న కళ్యాణపురి రాజ్యాన్ని గజపతి వీర సోమరాజు పాలించేవాడు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. ఎందరో శత్రువులను జయించి తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. కళ్యాణపురి పట్టణం నిత్యం సస్యశ్యామలంగా ధన ధాన్యాలతో తులతూగుతూ ఉండేది. గజపతి రాజు పరమశివునికి పరమ భక్తుడు. అతని భక్తి ఎంతటి గొప్పదంటే పరమశివుడు ప్రతిరోజు స్వయంగా కైలాసం నుండి వీర సోమరాజు నిర్మించిన రుద్రాక్ష వనానికి విచ్చేసేవాడు. పరమశివుడు రాగానే గజపతి రాజు మంగళ వాయిద్యాల నాదాల మధ్య ఘనంగా స్వాగతం పలికి తన పూజా మందిరంలో స్వయంగా ఆసీనుణ్ణి చేసి ప్రత్యక్షంగా శివునికి పూజలు చేసేవాడు. అందువల్ల గజపతి వీర సోమరాజుపై శివుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండేవి. కానీ వీర సోమరాజుకు ఒక విచిత్రమైన అభిప్రాయం ఉండేది. అతడు స్త్రీ దేవతలను పూజించేవాడు కాదు. శివుని అర్ధాంగి అయిన పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ దేవతలలో ఒకరిగానే భావించేవాడు. స్త్రీలు అశుచులని, వారిని ప్రార్థించడం పరమ అపచారం అని వీర సోమరాజు గట్టి నమ్మకం. అందువల్ల ఆ రాజ్యంలో ఎక్కడ ఇతర దేవతల విగ్రహాలు, ముఖ్యంగా స్త్రీ దేవతల విగ్రహాలు కనిపించేవి కాదు. ఓం నమ శివాయ అనే నామస్మరణ తప్ప ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః అనే మాట ఎక్కడా వినిపించేది కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే శివుడు కళ్యాణపురిలో పూజలు స్వీకరించి కైలాసానికి తిరిగి వెళ్తుండగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఆయనకు ఎదురుపడ్డాడు. నారదుడు వినయంగా శివునికి నమస్కరించి, పరమేశ్వర, మీ నుంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. పాదాభిషేకం అందుకున్న మీ పాదాలు ఇంకా తడిగానే ఉన్నాయి. నీలకంఠ, దేవదానవులు సైతం మిమ్మల్ని లింగ రూపంలోనే పూజిస్తారు కదా. అటువంటి మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుట నిలబెట్టుకొని పూజించేంత అదృష్టం సంపాదించుకున్న ఆ మహానుభావుడెవరో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది అని అడిగాడు. అప్పుడు శివుడు సంక్లిప్తంగా గజపతి వీర సోమరాజు గురించి చెప్పి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. మరుసటి రోజు శివుడు ఎప్పటిలాగానే ఉదయం కళ్యాణపురికి బయలుదేరాడు. ఆ సమయానికి నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్లి, అమ్మా లోకమాత, నేను పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి వచ్చాను, కానీ ఇక్కడ శివుడు కనిపించడం లేదు అని అన్నాడు. అది విన్న పార్వతీదేవి, నాయనా, నా భర్త పరమశివుడు ఎల్లప్పుడూ తన భక్తుల మధ్య ఉంటాడు. వారి కష్టాలను తీర్చడంలోనే ఆయన ఆనందం పొందుతాడని నీకు కూడా తెలిసిన విషయమే కదా అని నవ్వి ఊరుకుంది. అప్పుడు నారదుడు, అమ్మా, భూలోకవాసి అయిన గజపతి వీర సోమరాజు కైలాసం మరియు కళ్యాణపురి మధ్యలో ఒక రుద్రాక్ష వనాన్ని నిర్మించాడు. ప్రతిరోజు ఉదయం మీ భర్త అయిన పరమశివుడు ఆ రుద్రాక్ష వనానికి చేరుకోగానే గజపతి వీర సోమరాజు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి తన పూజా మందిరంలో స్వయంగా శివుణ్ణి ఎదుట నిలబెట్టుకొని పూజలు చేస్తున్నాడు అని నారదుడు తెలిపాడు. అది విన్న పార్వతీదేవి వెన్నెలలా నవ్వుతూ, నారదా, ఇందులో ఆశ్చర్యం ఏముంది? అటువంటి పరమ భక్తులు ఈ లోకంలో ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా అని అంది. అప్పుడు నారదుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వుతూ, అమ్మా, ఆశ్చర్యం ఇక్కడే ఉంది. మీరు జగత్తుకు జనని, పరమశివుడు జగత్తుకు తండ్రి. కానీ ఆ గజపతి వీర సోమరాజు చెబుతున్నది ఏంటంటే తనకు తల్లి శివుడేనట, తండ్రి కూడా శివుడేనట. అంతేకాదమ్మా, మీరు అసలు లేరని కూడా అంటున్నాడట.
ఇంకా చెప్పాలంటే స్త్రీ దేవతలు పూజకు అర్హులు కారట. స్త్రీలు అశుచులట. వారు నిత్యం కన్నీళ్లు కారుస్తూ ఆభరణాలతో అలంకరించుకొని మురిసిపోతూ ఉంటారట. మీరు కూడా స్త్రీ కాబట్టి మీరు కూడా పూజకు అర్హులు కాదట అని నారదుడు చెప్పగానే పార్వతీదేవి క్షణంలో ఆగ్రహంతో మండిపడింది. అంతలో అక్కడికి పరమశివుడు ఇచ్చేశాడు. నారదుడు వెంటనే శివుని దర్శించుకొని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. పార్వతీదేవి ఏమీ తెలియనట్టుగా శివుని వైపు తిరిగి, స్వామి, మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఎక్కడికో వెళ్లి ఎవరి చేతనో పూజలు స్వీకరిస్తున్నారు. ఆ మహాభక్తుడు ఎవరో నాకు తెలియజేయండి స్వామి అని వేడుకుంది. అప్పుడు శివుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. దేవి, భూలోకవాసైన గజపతి వీర సోమరాజే ఆ పరమ భక్తుడు అని అన్నాడు. అది విన్న పార్వతీదేవి మళ్ళీ, స్వామి, అయితే ఆ పరమ భక్తుని చేత నాకు కూడా పూజలు స్వీకరించాలని ఉంది. రేపు నేను మీతో వస్తాను అని అంది. అప్పుడు శివుడు, దేవి, నా భక్తుడు స్త్రీ దేవతలను పూజించడు అని అన్నాడు. అది విన్న పార్వతీదేవి కోపంతో, స్వామి, ఈ చతుర్దశ భువనాల్లో మిమ్మల్ని పూజించేవారు నన్ను కూడా పూజిస్తారు, మిమ్మల్ని కొలిచేవారు నన్ను కూడా కొలుస్తారు. అటువంటిది మీ భక్తుడు మాత్రమే నన్ను ధిక్కరిస్తున్నాడా? అతని అహంకారాన్ని నేనే చెరిపివేస్తాను. జనని లేకుండా జగత్తే లేదని నేను నిరూపిస్తానని పార్వతీదేవి ఘోర ప్రతిజ్ఞ చేసింది. ఆమె ఉగ్ర ప్రతిజ్ఞ విన్న శివుడు శాంతంగా, దేవి, శాంతించు, నా భక్తుడికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా అతడి మూఢబను మాత్రమే పరీక్షించు అని అనుమతిచ్చాడు. వెంటనే పార్వతీదేవి తన పవిత్రమైన చెమట బిందువుతో ఒక శక్తి రూపాన్ని సృష్టించింది. ఆ శక్తి రూపమే అంకాలమ్మ. అంకాలమ్మ పుట్టగానే ఆకలితో వణుకుతూ, అమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఈ ఆకలి నన్ను దహించి వేస్తుంది తల్లి అని అరవసాగింది. అప్పుడు పార్వతీదేవి, బిడ్డ, భూలోకంలో కళ్యాణపురి అనే రాజ్యంలో గజపతి వీర సోమరాజు అనే మూర్ఖుడు ఉన్నాడు. స్త్రీలు అశుచులని, స్త్రీ దేవతలు పూజకు అర్హులు కారని అంటున్నాడు. కాబట్టి నీవు కళ్యాణపురికి వెళ్లి అక్కడ చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాణం మిగలకుండా చేసి ఆ రాజ్యాన్ని శ్మశానంలా మార్చాలి. అక్కడ మృత్యు దేవత ఇనుప గజ్జలతో నాట్యం చేసేలా చెయ్యి. ఆ గజపతి రాజు రాత్రింబవళ్ళు ఆగకుండా నన్నే పూజించేలా చేసి నీవు అంకాల పరమేశ్వరిగా పూజలను అందుకో అని ఆజ్ఞాపించింది. అది విన్న అంకాలమ్మ వినయంగా తల్లికి నమస్కరించి తరువాత తండ్రి అయిన పరమశివుని ఎదుట నిలబడి నమస్కరించింది. ఆ వినమ్రతను చూసిన శివుడు సంతోషించి ఏదైనా వరం కొనుక్కోమనగా అప్పుడు అంకాలమ్మ, తండ్రి, 9 రోజులు మీరు కళ్యాణపురి రాజ్యంలో అడుగు మాత్రం పెట్టకండని వరం కోరుకుంది. శివుడు ఆనందంగా సమ్మతించాడు. అంకాలమ్మ వెంటనే కళ్యాణపురి వైపు బయలుదేరింది. కళ్యాణపురి ద్వారాలను కాపాడుతున్న నవసిద్ధులతో యుద్ధం చేసి వారిని జయించి నగరంలోకి ప్రవేశించింది. అంకాలమ్మ అడుగు నేలను తాకగానే రాజ్యంలో ఉన్న నదులు, బావులు ఒక్కసారిగా ఎండిపోయాయి. ప్రజలు మతి స్థిమితం కోల్పోయి ఒకరినొకరు బాధించసాగారు. పశు పక్షాదులు కదలలేని స్థితికి చేరాయి. కలరా వ్యాధి రాజ్యమంతా వ్యాపించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు నేల కూలిపోయారు. అగ్ని జ్వాలలు ధాన్య గృహాలను, ఇళ్లను చుట్టుముట్టాయి. నరులు పిట్టల్లా నేలరాలిపోయారు. ఏమైందో అర్థం చేసుకునేలోపే ఒక్క జీవి కూడా మిగలలేదు. పచ్చని కళ్యాణపురి క్షణాల్లోనే కాటిపురిలా మారిపోయింది. మరొక వైపు ప్రతిరోజులాగే గజపతి వీర సోమరాజు రుద్రాక్షవనంలో శివుని కోసం ఎదురు చూడసాగాడు. అంతలో అతని సోదరులు పరిగెత్తుకుంటూ వచ్చి, అన్న, మన రాజ్యంలో ఘోరమైన కలరా వ్యాధి వ్యాపించింది. ప్రాణ నష్టం ప్రతి క్షణానికి పెరిగిపోతుంది. గోవులు, గజాలు, అశ్వాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రజలు వరుసగా పడిపోతున్నారని విలపించారు. ఆ మాటలు విన్న గజపతి వీర సోమరాజు భయభ్రాంతులకు లోనై శివుణ్ణి గట్టిగా ఆర్తితో ప్రార్థించసాగాడు. ఎంత పిలిచినా, ఎంత వేడుకున్నా శివుడు ప్రత్యక్షం కాలేదు. చివరికి గజపతి వీర సోమరాజు ఉగ్ర వ్రతంతో ప్రాణ త్యాగానికి సిద్ధమవ్వగా ఆ క్షణంలో శివుడు కరుణతో అదృశ్య రూపంలో, నాయనా భక్త, నీ రాజ్యానికి సంభవించిన ఈ మహా ప్రళయానికి కారణం పార్వతీదేవి మానస పుత్రిక అయిన అంకాల పరమేశ్వరి. ఆమె అమిత శక్తి
సంపన్నురాలు, స్త్రీ దేవతలను పూజించనని నీవు చేసిన దీక్షను విరమించు అని పలికాడు. ఆ మాటలు విన్న రాజు క్షణం తికమకబడి ఇది నిజంగా శివుని మాటేనా లేక నా మనస్సు సృష్టించిన భ్రమ అని ఆలోచనలో మునిగిపోయాడు. మరొక వైపు మహారాణి తీవ్ర ఆందోళనకు లోనై పట్టణం అంతా వెతికి అన్య విషయాలను తెలిసిన ఎరుకల సానిని పిలిపించి ఆమెకు ముత్యాలను సమర్పించి, అమ్మా ఎరుకలమ్మ, 12 ఆమడల విస్తీర్ణం గల మా కళ్యాణపురిలో ఒక్క జీవి కూడా మిగలలేదు. మా అంతఃపురంలోని రాణివాసం మాత్రమే ఇంకా నిలిచి ఉంది. దయచేసి దీనికి కారణమేమిటో చెప్పు తల్లి అని ప్రార్థించింది. అది విన్న ఎరుకలమ్మ స్వల్పంగా నవ్వి కైలాసంలో జరిగిన నారదుని సంఘటన నుండి అంకాలమ్మ పుట్టుక వరకు జరిగిన విషయాలన్నీ వారికి క్లుప్తంగా వివరించగా అది విన్న రాణులు బాధతో, అమ్మా మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటని అడిగారు. అప్పుడు ఎరుకల సాని, రాణి, అంకాలమ్మ కోసం ఊరి పడమర దిశలో ఒక గుడి కట్టాలి. ఆ గుడి 7 కోటల పరిమాణానికి సరిపడేలా నిర్మించాలి. అది కూడా ఒక్క రోజులోనే పూర్తవ్వాలి. అంకాలమ్మ ప్రతిమను గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయాలి. మీ 6 అక్క చెల్లెళ్ళు కొత్త మట్టి కుండల్లో పులగం వండి బోనం ఎత్తి గండ దీపం వెలిగించి గుడికి చేరి వండిన పులగాన్ని కుంభంలో పోసి బోనపు గొర్రెను బలి చేసి ఆ రథాన్ని పులగంలో కలిపి రాజ్యం అంతా చల్లితే ఇక మీ రాజ్యానికి శుభమే జరుగుతుంది అని పలికింది. ఆ మాటలు విన్న రాణులు, అమ్మా పూజ చేయడం వరకు మాకు అభ్యంతరం లేదు, కానీ జంతు బలి వంటి పాప కార్యం మేము చేయలేము. దానికి మరొక మార్గం ఉంటే చెప్పు తల్లి అని వేడుకున్నారు. అప్పుడు ఎరుకలమ్మ, అయితే మైదా పిండితో ఒక గొర్రె రూపం తయారు చేయండి. దానిలో ఎర్రని పానకం నింపండి. ఆ మైదా గొర్రెను పులగంలో కలిపి రాజ్యం అంతా చల్లితే నిర్జీవులైన వారు మళ్ళీ సజీవులవుతారని పలికింది. రాణులు ఆ విషయాన్ని గజపతి వీర సోమరాజుకు వివరించారు. అది విన్న రాజు లోపల ఆలోచించసాగాడు. ఎరుకల సాని చెప్పింది, నా ఆరాధ్య దైవం శివుడు చెప్పింది ఒక్కటేనని గ్రహించి వెంటనే తన సందేహాన్ని ఇలా వెల్లడించాడు. రాణులారా, దేవికి సంబరాలు చేయవచ్చు, ఆమెను పూజించవచ్చు, కానీ ఒకే రోజులో ఆలయాన్ని మాత్రం ఎలా నిర్మించగలం? ఈ రాజ్యంలో రాజు కుటుంబ సభ్యులు తప్ప మరొక జీవి కూడా లేదు. మనక శిల్పకళలో నైపుణ్యం లేదు, పని వాళ్ళు కూడా లేరు కదా అని ఆందోళన వ్యక్తం చేశాడు. అప్పుడు గజపతి వీర సోమరాజు సోదరుడైన నంది సోమరాజు ముందుకు వచ్చి, అన్నా, అంత అమితమైన శక్తి కలిగిన అంకాల పరమేశ్వరి దేవికి మనం ఆలయం నిర్మించలేము, కాబట్టి ఆమెనే ప్రార్థిద్దాం, ఆమె స్వయంభూగా వెలుగొందుతోంది అని అన్నాడు. రాజకుటుంబకులంతా మనస్సులో తల్లిని ప్రార్థిస్తూ ఆమె పైన తమ భారాన్ని ఉంచారు. ఆ రాత్రి గజపతి వీర సోమరాజుకు అంకాలమ్మ కలలో దర్శనమిచ్చి, నాయనా, నన్ను అమ్మ అని నీవు ప్రార్థించావు, నీ పైకి నేను కరిగిపోయాను, వెళ్ళి పడమర దిశలో నన్ను వెతుకు అని చెప్పి అదృశ్యమైంది. మరుసటి రోజు రాజకుటుంబ సభ్యులంతా పడమర దిశగా వెళ్లి చూడగా వారి కళ్ళ ముందు ఒక అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది. అక్కడ ఒక విశాలమైన అపూర్వ సౌందర్యంతో మెరిసే ఆలయం నిలిచి ఉంది. ఆ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంది. రంగురంగుల పూలతో అలంకరించిన ప్రాంగణాలు, నిర్మలమైన నీటితో నిండిన కోనేరు, అందంగా చెక్కిన శిల్పకళలు, సకల దేవతలు సౌందర్యమూర్తులై కొలువుదీరిన మండపాలతో ఆ ఆలయం మహిమాన్వితంగా ప్రకాశిస్తుంది. 1000 కోట్ల దీపకాంతులతో ఆ ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది. ఆ ఆలయ గర్భగుడిలో అంకాలమ్మ తల్లి ముక్కుల ముక్కెర ధరించి, మెడ నిండా పూలమాలలు అలంకరించి, నుదిటిపై జ్వలించే పెద్ద కుంకుమ బొట్టుతో వెలిగిపోతూ ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో శంఖం ధరించి పార్వతీదేవికి ప్రతిరూపంలో అంకాలమ్మ తల్లి అక్కడ కొలువు తీరి ఉంది. ఆ అమ్మవారి దర్శించిన గజపతి వీర సోమరాజుకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి. వెంటనే మంగళ వాయిద్య నాదాలతో, బోనాలతో, మైదా పిండితో తయారు చేసిన గొర్రెను తీసుకొని గుడికి చేరుకొని భక్తి ఉత్సాహాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. వండిన పులగాన్ని రాశిగా పోసి మైదా పిండితో చేసిన గొర్రెను బలిగా సమర్పించి ఆ పులగ రాశిలో కలిపి అంకాలమ్మకు నైవేద్యంగా సమర్పించారు. ఆ నైవేద్యాన్ని రాజ్యం అంతటా చల్లగా అద్భుతంగా నిర్జీవులైన ప్రజలు క్షణాల్లోనే సజీవులయ్యారు.
పశు పక్షాదులు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. ఆకాశం మేఘాలతో నిండిపోయి జోరుగా వర్షాలు కురిసి చెరువులు నిండి పంటలు పచ్చగా మెరిశాయి. కళ్యాణపురి రాజ్యం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది. ఆ సమయంలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవగా గజపతి వీరసోమరాజు పార్వతీదేవి పాదాలపై పడిపోయి శరణు కోరాడు. పార్వతీదేవి ఆశీర్వదించింది. ఆ రోజు నుండి కళ్యాణపురి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. కాలం గడుస్తూ ఉండగా గజపతి వీరసోమరాజు చెల్లెలైన మురళాదేవి భర్త వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్త తెలిసి రాజు కుటుంబ సభ్యులంతా తీవ్రంగా దుఃఖించారు. ఆ సమయంలో మురళాదేవి 6 నెలల గర్భిణి. కొంతకాలానికి ఆమె ఒక బాలునికి జన్మనిచ్చి భర్త లేకుండా తను జీవించలేనని భావించిన మురళాదేవి సహగమనం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆ ఏర్పాట్లు జరుగుతుండగా కట్టెల రాశిపై ఆసీనురాలైన తన చెల్లెల్ని చూసిన అన్నదమ్ములు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు మురళాదేవి వారితో, అన్నలారా, మీరు బాధపడవద్దు. నా భర్త లేకుండా నేను జీవించలేను. నా కుమారుడి బాధ్యతను నా పరమ సేవకురాలైన దాసి గంగాదేవికి అప్పగిస్తున్నాను. ఆమె అతనికి అన్ని విద్యలు నేర్పుతుంది. అతను యుక్త వయసుకు వచ్చినప్పుడు మా రాజ్యానికి రాజుగా చేయండి. నా కుమారుడిని మన రాజ కుటుంబానికి దూరం చేయకుండా నా రెండవ అన్న నంది సోమరాజుకు త్వరలో ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ ఆడబిడ్డను నా కుమారుడికి వివాహం చేసి నా ఆత్మకు శాంతి కలిగించండి అని వేడుకుంది. నంది సోమరాజు ఆనందంగా ఆ మాటకు సమ్మతించాడు. రాజ కుటుంబ సభ్యులంతా అంకాల పరమేశ్వరి అమ్మవారిని సాక్షిగా ఉంచుకొని ఆ మాటను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చివరికి మురళాదేవి అంకాల పరమేశ్వరి నామాన్ని స్మరిస్తూ ప్రాణత్యాగం చేసింది. కాలక్రమేణా మురళాదేవి కుమారుడు శివసింగరాజు అన్ని విద్యలను అభ్యసించి యుక్త వయసుకు చేరుకున్నాడు. అదే సమయంలో నంది సోమరాజు కుమార్తె శివనాగులాదేవి కూడా రూప లావణ్యాలతో వెలుగొందుతూ పెరగసాగింది. ఒకరోజు రాజు కుటుంబ సభ్యులంతా సమావేశమై తమ చెల్లెలు మురళాదేవికి అంకాలమ్మను సాక్షిగా పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం శివసింగరాజు మరియు శివనాగులాదేవి వివాహాన్ని జరిపించాలని నిర్ణయించారు. కానీ నంది సోమరాజు భార్య అయిన నందులాదేవికి ఈ నిర్ణయం ఏమాత్రం నచ్చలేదు. దానికి కారణం ఏంటంటే ఆమె దృష్టిలో శివసింగరాజు పుట్టుకతోనే తల్లిదండ్రులకు అపశకునం కలిగించిన అష్టజాతకుడు. అటువంటి వాడికి తన కుమార్తెను వివాహం చేయడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే వెంటనే ఆమె కొంతమంది పండితులను పిలిపించి, పండితులారా, మీరు కోరినంత ధనం నేను ఇస్తాను, కానీ మీరు చేయాల్సిన పని ఏమిటంటే నాగులాదేవికి మరియు శివసింగరాజుకు జాతకాలు కలవలేదని చెప్పాలి. వారి వివాహం జరిగితే ఈ రాజ్యం మళ్ళీ ప్రళయంలో మునిగిపోతుందని అందరినీ హెచ్చరించాలని వారిని ఆజ్ఞాపించింది. నందులాదేవి ఇచ్చే బహుమతులకు ఆశపడి పండితులు సంతోషంగా ఆమె మాటకు సమ్మతించారు. కొన్ని రోజుల తర్వాత రాజ కుటుంబ సభ్యులంతా సమావేశమైన సమయంలో ఆ పండితులు ముందుకు వచ్చి, రాజా, మాకు ఎందుకో మన రాజ్యానికి పెద్ద ప్రమాదం సంభవించబోతున్నట్టు అనిపిస్తుంది. మీ ఆడపడుచు మురళాదేవి కుమారుడైన శివసింగరాజుకు మీ కుమార్తె శివనాగులాదేవిని వివాహం చేస్తే ఈ రాజ్యానికి పెద్ద అపాయం కలుగుతుంది. రాజ్యం అంతా సర్వనాశనం అవుతుందని మా జ్యోతిష్యం చెబుతుంది అని హెచ్చరించారు. ఆ మాటలు విన్న గజపతి వీరసోమరాజును ఆలోచించి, సోదరులారా, ఒక మనిషికి ఇచ్చిన మాట కోసం మొత్తం రాజ్యాన్ని ప్రమాదంలో నెట్టడం మంచిది కాదు. తన రాజ్యాన్ని రక్షించుకునేవాడే నిజమైన రాజు కాబట్టి ఏదేమైనా ఈ ఇద్దరికి వివాహం జరపడం సాధ్యం కాదని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత రాజ కుటుంబ సభ్యులంతా రహస్యంగా సమావేశమై శివనాగుల దేవికి కనక బొబ్బిలి రాజు కుమారుడైన కనకసింహునితో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన శివనాగుల దేవి మరియు శివసింగరాజు తీవ్రంగా కలత చెందారు. ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచనిలో తమ ఆరాధ్య దైవమైన అంకాలమ్మను ప్రార్థించారు. మరొక వైపు గజపతి వీరసోమరాజు వివాహ ఏర్పాట్లలో పూర్తిగా మునిగిపోయాడు. అప్పుడే అంకాలమ్మ తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ఓ మూర్ఖుడా, నన్ను సాగా పెట్టుకొని ఇచ్చిన మాటను నీవు తప్పావు. మాట తప్పిన వాడి రాజ్యంలో నేనిక ఉండలేను. ఇప్పుడే నేను ఈ కళ్యాణపురిని విడిచి వెళ్తున్నాను. శివనందుల కోటలోనే ఇకపై నేను కొలువు తీరుతానంటూ ఆమె కలుషురాన్ని చేతబట్టుకొని ఉగ్ర రూపంతో కళ్యాణపురి నుండి శివనందుల కోటకు బయలుదేరింది. అంకాలమ్మ తల్లి తన బిడ్డలైన శివనాగుల దేవిని శివసింగరాజును తీసుకొని రక్షణ వలయంలో ఉన్న శివనందుల కోటకు చేరుకొని అక్కడే వారిద్దరికి వివాహం జరిపించింది. ఆ రోజు నుండి అంకాలమ్మ తల్లి శివనందుల
శివనందుల కోటలోనే కొలువు తీరింది. ఈ విషయం తెలుసుకున్న గజపతి వీర సోమరాజు అంకాలమ్మ తల్లిని శరణు వేడాలని నిర్ణయించుకుని శివనందుల కోటకు బయలుదేరాడు. శివనందుల కోట పొలిమేరకు చేరుకోగానే పోతురాజు అతడి దారి అడ్డుపడ్డాడు. గజపతి రాజు పోతురాజును ప్రార్థించగా పోతురాజు, ఓ రాజా, శివనందుల కోటలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు, ఒక్కడు తప్ప. వాడే విష్ణువాంశతో పుట్టిన బ్రహ్మనాయుడు. ఆయన మాత్రమే ఈ కోటలోకి ప్రవేశించి ఈ రాజ్యాన్ని జయించగలడని అతనికి పరిష్కారం తెలిపాడు. అప్పుడు గజపతి వీర సోమరాజు బ్రహ్మనాయుడిని కలిసి వేడుకోగా బ్రహ్మనాయుడు కూడా వారితో కలిసి శివనందుల కోటలోకి ప్రవేశించాడు. వారు కోటలోకి అడుగు పెట్టగానే అగ్నిదేవుడు ఒక్కసారిగా భయంకరమైన అగ్ని జ్వాలలతో వారిని చుట్టుముట్టాడు. అది చూసిన గజపతి రాజు భయభ్రాంతులకు గురవ్వగా బ్రహ్మనాయుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలబడి అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా అప్పుడు అగ్నిదేవుడు శాంతించి వారికి మార్గం ఇచ్చాడు. మరికొన్ని అడుగులు ముందుకు వెయ్యగానే శంఖాకారంలో ఉన్న ఒక మహా బండరాయి వారిపైకి దూసుకు వచ్చింది. అప్పుడు కూడా బ్రహ్మనాయుడు మరొకసారి వాసుదేవుని ప్రార్థించగా ఆ బండరాయి పక్కకు జరిగి వారికి దారినిచ్చింది. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే 12 శిరస్సులతో ఉన్న నాగరాజు బుసలు కొడుతూ వారిని అడ్డుకున్నాడు. బ్రహ్మనాయుడు నాగేంద్రుని ప్రార్థించగా నాగరాజు కూడా శాంతించి వారికి దారినిచ్చాడు. చివరికి గజపతి వీర సోమరాజు అడుగు శివనందుల కోట నేలను తాకగానే అంకాలమ్మ మరొకసారి ఆ కోట నుండి అదృశ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న శివనాగులాదేవి శివసింగరాజులు తీవ్రంగా కలత చెంది వెంటనే ఆలయానికి పరుగెత్తుకు వెళ్లి చూశారు. అక్కడ 2 త్రిశూలాల మధ్య అంకాలమ్మ తల్లి కనిపించలేదు. ఎంత పిలిచినా ఎంత ప్రార్థించినా అమ్మవారు తిరిగి ప్రత్యక్షం కాలేదు. ఆవేదనతో ఆ దంపతులిద్దరూ ఆ 2 త్రిశూలాలపై పడిపోయి ప్రాణత్యాగం చేశారు. ఆ దృశ్యం చూసిన రాజకుటుంబ సభ్యులంతా తీవ్రంగా దుఃఖించారు. అప్పుడు బ్రహ్మనాయుడు గట్టిగా అంకాలమ్మ తల్లిని మరొకసారి ప్రార్థించినా కూడా అమ్మవారు ప్రత్యక్షం కాలేదు. చివరికి బ్రహ్మనాయుడు కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అకస్మాత్తుగా అంకాలమ్మ తల్లి ప్రత్యక్షమై శివనాగులాదేవిని శివసింగరాజులను తనలో లీనమయ్యేలా చేసుకొని తర్వాత బ్రహ్మనాయుడితో ఇలా పలికింది, నాయనా, ఈ దంపతుల ప్రాణత్యాగ ఫలితంగా నేను ఇకపై శివనందుల కోటలోనే శాశ్వతంగా కొలువు తీరుతాను. ప్రతి సంవత్సరం నాకు సంబరాలు జరిపించి నన్ను పూజించండి. నేను మిమ్మల్ని మీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పి అంకాలమ్మ తల్లి శిలారూపం దాల్చి శివనందుల కోటలోనే స్థిరంగా కొలువు తీరింది. ఆ రోజు నుండి బ్రహ్మనాయుడు తన సైన్యంతో కలిసి ప్రతి ఏటా శివనందుల కోటకు చేరి అంకాల పరమేశ్వరి దేవికి వైభవంగా జాతర నిర్వహించేవాడు. ఆనాడు మొదలైన ఆచారం ఇప్పటికీ శివనందుల కోటలో కొనసాగుతూనే ఉంది. శివనందుల కోట ప్రజలు అంకాలమ్మ తల్లికి జాతరలు జరుపుతూ తమ భారాన్ని ఆమెపైనే ఉంచి ఆమె కరుణతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.